మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవి రాహుతో కలిసినటువంటి యుతి, ఇదే ప్రధానంగా అనుకూలమైనటువంటి స్థితి. చంద్రబలం ఎప్పుడో వారాంతానికి కనబడుతూ ఉన్నది. ఈ వారంలో అంతా రవి రాహువుల యొక్క బలంపై మాత్రమే ఈ రాశి వారు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ జన్మకుజుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. ఈ జన్మకుజుని యొక్క స్థితి, అలాగేనేమో దశమ భావంలో బుధ శుక్రుల యొక్క స్థితి, భాగ్య శనేశ్వరుడు గోచార రీత్యా ఒక 30% బలాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిగా ఈ స్థితిని చెప్పవచ్చును. ఈ పరిస్థితుల్లో ఉద్యోగపరమైనటువంటి చికాకులు, వృత్తి ప్రవృత్తి, ఏదైతే జీవనం ముందుకు సాగుతూ ఉన్నదో దేనిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అనగా వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఎక్కువ సమయాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అనగా పని వేళలు ఎక్కువగా ఉంటాయి. ఒక రోజులో ఇది వరకు 9 గంటలు పనిచేస్తే ఇప్పుడు 12 గంటలు పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాక పని చేసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల దగ్గర నుండి సహకారం అనేటువంటిది ఆశించినంతగా ఉండదు. మరీ ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా కుటుంబ పరంగా కనబడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయవలసి రావడమో, లేదా ఏదైనా వస్తువు కొనవలసి రావడమో, లేదా ఏదైనా ఒక ఆభరణమో, లేదా ఇంట్లో కావలసినటువంటి గృహోపకరణాలు తప్పనిసరి అయి కొనవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల కొంత అదనపు ఆర్థిక భారం అనేటువంటిది వీరి మీద పడుతూ ఉంటుంది. అదేగాక మిథున రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి సమస్యల్ని అధిగమించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు, ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఎవరిపైన ఆధారపడి జీవనాన్ని సాగించాలి అనేటువంటి కోరిక ఉండదు. అయినప్పటికీ కూడా సరే ఈ గడ్డు పరిస్థితి నుండి మనల్ని ఎవరైనా బయటపడేస్తారేమో చూద్దాము, మన ప్రయత్నం మనం చేద్దాం అనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ బలహీనతలని, అలాగే మీకు ఉండేటువంటి కష్టాలని ఎదుటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి దగ్గర చులకనయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ఇబ్బంది వచ్చినా వాటి గురించి మీరు మీ కుటుంబ సభ్యులు కలిపి పోరాటం చేయాలి. కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ చెప్తే ఆ స్థానాలు బలహీనంగా ఉన్నందువల్ల వాళ్లే మళ్ళా మీకు ఇంకో సమస్య కింద లేదా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మిథున రాశి వారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి అంశాలు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి